బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం మునుగోడు మండల బీజేపీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి విచ్చేసి సంఘీభావం తెలిపారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన కేటీఆర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం మునుగోడు మండలం బీజేపీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి విచ్చేసి సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ పార్టీ పైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన కేటీఆర్ హరీష్ రావులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల చేత దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎన్ని కుతంత్రాలు చేసినా గెలుపు బీజేపీ పార్టీదే అని, బీజేపీ పార్టీకి నిబద్ధత గల నాయకులు కార్యకర్తలు ఉన్నంత వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే వరకు పోరాడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేదాంతం గోపీనాథ్, బీజేపీ మండల అధ్యక్షుడు గజ్జెల బాలరాజు గౌడ్, అంతిరెడ్డి, ఓబీసీ రాష్ట్ర నాయకులు మాదగోని నరేందర్ గౌడ్, దుబ్బా జల్లయ్య, బీజేవైఎం అధ్యక్షులు పులకరం సైదులు, కూరెల ఉదయ్ కృష్ణ, మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల బండి సంజయ్ గారి పట్ల నిన్న కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నల్ల జెండాలతో నల్ల బ్యాటరీలతో నిరసన జరిగింది. అదేవిధంగా మునుగోడు మండల కేంద్రంలో ఈరోజు కార్యకర్తలు నిరసన ప్రకటించారు. కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు కూడా దుబ్బాకలో ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఓటమిని తప్పించుకోవాలని కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. కానీ నిబద్ధత కలిగిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రజలందరూ తెలుసు. నల్గొండ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కానివ్వండి, పోతిరెడ్డి పాటు కానివ్వండి, రైతుల సమస్యల పట్ల కేవలం నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాం మేము. కానీ నిరసన తెలిపడం హక్కు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుగా నొక్కివేయాలని పోలీసుల రూపంలో ఈరోజు కార్యకర్తల ఇళ్లపై, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. కానీ మేము అందరినీ అన్నిటికీ చెప్తున్నాం, లాఠీలను కూటాలను తట్టుకుంటాం. డెమోక్రసీలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాన్ని మేము పాటిస్తున్నాం. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా మేము అధికారం దుర్వినియోగం చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను వీధి గుండాల కార్యకర్తలపై ముసుగొలుపుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది.